నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు నరసాంబ అండి. మా దిడి గ్రామం. ఈ ప్రభుత్వం రాకముందు మా ఊళ్ళో దిడిగిలో 500కు ఊళ్ళోకి ఇసుకొచ్చేదండి. ఇప్పుడు 500 కాదు, మేము ఏదైనా పోయి అడిగితే కేసులు పెడతాం, కొట్టియటం పోలీసు వాళ్ళ చేత. లారీలు వద్దు, మా ఊళ్ళో కూడా పోతున్నాయి, మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు, చాలా కేసుల్లో కూడా పెట్టారు మమ్మల్ని. అయినా మేము పోరాడుతూనే ఉన్నాము. ముఖ్యమంత్రి గారు చెప్పిన వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారు. పానం నిషేధించి వస్తాను వాళ్ళలో కానీ అన్నాడు. ఇంతవరకు మద్యాన్ని ఇంక ఏర్లై పారెత్తున్నాడు. అప్పుడు 100 ఉంటే ఇప్పుడు వేలలో ఉండే షాపులు. ప్రతి గ్రామంలో ఒక 7-8 షాపులు పెట్టి నడుపుతున్నారు. ఆ రకంగా ఆయన చేసే విధానాలన్నీ తప్పుడు విధానాలే, ఒక్కటి అమలు చేయలేకపోతున్నాడు. కారణం ఏంటంటే రౌడీజం, ఎవరైనా మాట్లాడితే కొట్టేయటం. ఆ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నాడు. ప్రతి సామాన్య మానవుడు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అభివృద్ధి లేదు, అప్పులు పోలు రాష్ట్రం, విపరీతమైన రేట్లు, అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు పబ్లిక్. అన్ని ఆ కులం ఈ కులం అనేది లేదు. అయితే మేము అందరికీ సమన్యాయం చేస్తాం అన్నాడు. అందరికీ అన్యాయం చేస్తున్నాడు ఆయన. ఎవరికి న్యాయం చేయట్లా. ఆయన అనుచరులు ఎవరైనా ఉంటే వాళ్ళకి జరుగుతుందేమో కానీ ఆ సామాన్య మానవుడికి ఎవరికి న్యాయం జరగట్లా. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఇవాళ చదువుకునే పిల్లలకు 15,000 వేస్తాను అమ్మఒడి కింద అన్నాడు, 13,000 వేస్తున్నాడు. ఇప్పుడు ఆ 13,000 ఈ సంవత్సరం పడలాక ఏంది, ప్రతి ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురు కన్నాడు, ఇద్దరుంటే ఇద్దరు కన్నాడు, ఒక్కడికి వేస్తున్నాడు. ఇప్పుడు మరి ఇంతవరకు ఈ సంవత్సరం ఎంతవరకు పడలా, మరి పడతాయో పడవో తెలీదు. ప్రతి డోకరా మహిళకి వడ్డీ మాఫీ అన్నాడు, ఇంకా అవి పడలేదు. ప్రతి రైతుకి దీని కింద వేస్తానన్నాడు, సబ్సిడీ కింద 1,00,000 రూపాయలు వడ్డీ తీసేస్తామని ఏదో చెప్పారు, అది కూడా పడలా. అనేక రకాల వాగ్దానాలు చేశాడు, వాటిలో నెరవేర్చడంలో విఫలమైందండి ప్రభుత్వం చేసే విధానాలు కరెక్ట్గా లేవు. జనం అంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ఇబ్బందులు పడేవాళ్ళు ఇవాళ వైసీపీ అంటే నమ్మేవాళ్ళే లేరు. ప్రతివాడు కూడా తెలుగుదేశం కావాలి, తెలుగుదేశం జనసేన ఎలవన్స్తోటి బీజేపీ 3 కలిసి వస్తే ఇలా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి రైతు కానీ, సామాన్య కూలి చేసుకునే సామాన్య మానవుడు కానీ ఎవరైనా సరే తెలుగుదేశం జనసేన బీజేపీని వీళ్ళని అఖండ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారమ్మా. వైసీపీని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు.